తాను ఓడిపోయినట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు స్థానిక సంస్థల డీలిమిటేషన్ కమిటీ సమావేశం జరిగితే పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతోనే తాను జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. ఒంగోలులో 7 సార్లు పోటీ చేస్తే తాను 2 సార్లు మాత్రమే ఓడిపోయానని, అది పవన్ కళ్యాణ్ కారణంగానే అని బాలినేని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలబడతానని, జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, జిల్లాలో ఉన్నప్పుడు నేను 15 సంవత్సరాలు జిల్లా నాయకత్వం వహించాను కదా వైసీపీలో కాంగ్రెస్ లో. ఎప్పుడైనా జనసేన వాళ్ళ మీద ఎప్పుడైనా ఒక కేసు పెట్టించాలో చెప్పండి. మీరు చెప్పండి, ఒక్క కేసు పెట్టించాలో చెప్పండి. నేనంట 100 కేసులు పెట్టించాలని చెప్తారు. నేను జనసేన చేరకూడదండి కొంతమంది నాయకులు. అది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు మీటింగ్ లో. అది ఒకసారి జనంలోనే క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను రోజు అడుగుతా ఉన్నా. ఒక్క కేసు పెట్టించానా? మరి ఎందుకు అట్లా పోయి సార్ కళ్యాణ్ గారు మా మీద 100 కేసులు పెట్టించారండి, ఆయన చేర్చుకుంటే అట్టని కూడా మాట్లాడినారు. నాకేందండి, ఇప్పుడు నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో జనసేనలో చేయాలని తప్పితే వీళ్ళ కోసం కాదు.